నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వైజ్ విత్ తేజ. మనం ఇంతకుముందు వీడియోస్లో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఏప్రిల్ 2 అల్టిమేటం, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ టారిఫ్ ఎందుకు విధిస్తారు అనే వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంకి ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చూద్దాం. ఇండియా యూఎస్ఏ ప్రొడక్ట్స్ అయిన బోర్బన్ అండ్ హై అండ్ మోటార్ వెహికల్స్ లైక్ హార్లీ డేవిడ్సన్ పైన ఆల్రెడీ ఇంపోర్ట్ డ్యూటీస్ ని తగ్గించింది. యూఎస్ నుంచి వెపన్స్ అండ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ని ఇంక్రీజ్ చేస్తామని కూడా చెబుతుంది. అలాగే ఇండియా అగ్రికల్చర్ గూడ్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్ పైన టారిఫ్స్ తగ్గించే చర్చలో కూడా ఉంది. మెయిన్గా ఇండియా నుంచి యూఎస్ఏకి ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ అండ్ అగ్రికల్చర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇండియా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఇరు దేశాలకి నచ్చే విధంగా పరస్పర ఒప్పందం జరగడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అన్ని లెవెల్స్లో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయని, ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ త్వరలోనే రూపొందించబడుతుందని చెప్పారు. మన యూనియన్ మినిస్ట్రీ నుంచి డొమెస్టిక్ సప్లయర్స్కి ఒక సందేశం కూడా వెళ్ళింది. వారు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ ఇఫ్ యూఎస్ఏలో కూడా అవైలబుల్ గా ఉంటే చైనాని వదిలిపెట్టి యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే యూఎస్ఏ కామర్స్ సెక్రటరీ కూడా ఒక ప్రకటన చేశారు. ఇండియా రష్యా దగ్గర తీసుకునే ఫైటర్ జెట్స్ ప్లేస్ లో యూఎస్ఏ F-35 జెట్స్ తీసుకోవాలి అని రష్యాతో ఈ డీల్ ఏం చేసుకోవాల్సిందిగా కోరారు. టూ కంట్రీస్ కి ఒకరికొకరు అవసరం. హయ్యర్ టారిఫ్స్ అండ్ ఇంక్రీజింగ్ ప్రైజెస్ వల్ల షార్ట్ టర్మ్ లో అండ్ లాంగ్ టర్మ్ లో కూడా యూఎస్ కన్సంప్షన్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇండియాతో మాకు స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయని చెప్తున్నా కూడా ఈ టారిఫ్ విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గేటట్టుగా కనిపించడం లేదు. యూఎస్ఏ రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తే ఇండియాకే కాదు యూఎస్ఏకి కూడా చాలా నష్టం కలుగుతుంది. కొందరు ఇంకో పర్స్పెక్టివ్ ని కూడా చెప్తున్నారు. ఇలా రెసిప్రోకల్ టారిఫ్స్ వేసినా కూడా ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ లేదని కొందరు ఎకనామిక్స్ చెప్తున్నారు. యూఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు మన జీడీపీలో కేవలం 2% మాత్రమే. సో నెక్స్ట్ 10 days చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. కానీ ఫైనల్ గా మనం ఒకటి చూడాలి. ట్రంప్ గారు ఈ టారిఫ్స్ విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టు కూడా చెప్పారు. సో ఇక్కడ మన డిప్లొమసీ వర్క్ అయ్యి మన విదేశాంగ శాఖ యూఎస్ఏతో ప్రాపర్ గా కమ్యూనికేట్ అయ్యి ఇక్కడ టారిఫ్ రేట్స్ లో ఒక డీల్ కుదుర్చుకుంటుందో మనం చూడాలి. మీకు ఈ కంటెంట్ ఏ విధంగానైనా వాల్యుబుల్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కోసం వరల్డ్ వైజ్ విత్ తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.